నుంచి కూడా చాలా బజ్ ఉండింది. సో ఎట్టకేలకు ఒకసారి అనుకున్నారు, అది పోస్ట్ పోన్ అయింది. ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది నిన్న ప్రీమియర్స్ తో సహా. సో మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రావచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు? ఫస్ట్ డే కలెక్షన్స్ యాక్చువల్గా ఏంటంటే 50 crores గ్రాస్ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ మరీ ఇప్పుడు ఆఫ్లైన్ టికెట్స్ మరీ బాగుంటే 60 వరకు పోవచ్చు. అంతకుమించి అయితే వచ్చిద్ది అనే అవకాశం అయితే లేదంటే. కొంతమంది బ్రీడర్స్ ఏమంటున్నారంటే ఇంత బజ్ అండ్ ఆదరణ ఫస్ట్ డే అంటే ప్రీమియర్స్ తో పాటు చాలా మంది ఫ్యాన్స్ తో పాటు చాలా మంది వెళ్ళారు. సో 80 to 90 crores రావచ్చు ఫస్ట్ డే గ్రాస్ అని అంటున్నారు. లేదు, అంత నేను అనుకుంటే అంత వచ్చే అవకాశం అయితే లేదనుకుంటున్నాను. మ్యాక్సిమం 60 crore గ్రాస్ వస్తుంది అనుకుంటున్నాను ఫస్ట్ డే. నిన్న కూడా ప్రీమియర్స్ చూసుకుంటే కూడా అసలు బాలకృష్ణకి ముందు రోజు ప్రీమియర్స్ పెట్టి ఇంత భారీ టికెట్లు పెట్టడం ఇంతవరకు అయితే చూడలేదు. ఇంత టికెట్లు పెట్టి ఇంత రేంజ్ అయితే చూడలేదు ఇంత ముందు. బాలకృష్ణ బేసిక్ గానే కలెక్షన్స్ తక్కువ. మనం 3-4 years నుంచి చూస్తుంటే వరుసగా హిట్లు అవుతున్నాయి కాబట్టి ఈ రేంజ్ లో ఉంది. ఇది కూడా హిట్ అయిపోయింది ఆల్రెడీ, 5th మూవీ వరుసగా అని చెప్పేసి. అయితే బెటర్, మంచిదే కదా, అవ్వాలని అనుకుంటాము. అంటే 50 crore గ్రాస్ అయితే వచ్చింది అనుకుంటున్నాము. అందుకన్నా బెటర్గా వస్తే బెటర్. నార్త్ ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు సాధారణంగా ప్రీమియర్స్ కానీ ఫస్ట్ షోస్ కానీ మాక్సిమం ఫ్యాన్సే వెళ్తారు కాబట్టి ఆటోమేటిక్ గా బాగుందని చెప్తారు. సో మీ అంచనా ప్రకారం సినిమా ఏ విధంగా ఉంది? ఫ్యాన్స్ ఎక్సెప్ట్ ఫ్యాన్స్ పక్కన పెడితే ఫ్యాన్స్ ని పక్కన పెట్టి ఫ్యాన్స్ కి ఎలాగో నచ్చుతుంది అది సినిమా. నార్మల్ ఆడియన్స్ ని ఎంతలా అలరించాడు అనేది బోయపాటి ముఖ్యం. బోయపాటికి అచ్చొచ్చిన ఫార్ములానే తీసుకున్నాడు ఇప్పుడులానే, కాకపోతే దీనికి సనాతన ధర్మాన్ని యాడ్ చేశాడు. అంటే మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు బాలకృష్ణ గారి 2 డైలాగ్స్ కోసము ఒక 10 నిమిషాలు సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పాడని మనం కేవలం ఆ 10 నిమిషాలు 15 నిమిషాల కోసమే సినిమా అంతా బాగుందని మనం చెప్పలేం కదా. మిగతా 2.5 hours కూడా బాలకృష్ణ మిగతా టీం ఎంతల వరకు అలరిస్తే బెటర్. కాబట్టి మిగతా టీం అంతా అనిపించలేదు నాకు. అన్ని వర్గాల పీపుల్ కి నచ్చేటటువంటి లేదు అంటే లేదు.